దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల ధ్యానం నాకు ఆహ్వానం పలుకుచున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానంలో మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఈ ఉదయకాల ధ్యానంలో మనం రెఫర్మేషన్ సిరీస్లో ఆదికాండం గ్రంథం 39వ అధ్యాయం 13వ వచనం నుంచి ధ్యానం చేయబోతున్నాము. ముందుగా ప్రార్థించుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాము. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మేము ఒకవేళ మరువబడిన వారముగా ఫీల్ అవుతూ ఉండవచ్చేమో, కానీ మీరు మమ్మలను ఎడబాసే దేవుడవు కాదని, we may be forgotten but not forsaken by God అనే సంగతిని ఈ యోసేపు యొక్క జీవితం ద్వారా ఈ ఉదయకాలమందు మేము నేర్చుకొని పోతున్నాం. మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మీ మార్గంలో నడిచే కృపను మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉంటున్నారు? ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుని యొక్క వాక్యాలు మీ అందరికీ కూడా చక్కగా అర్థమవుతున్నాయని, మీరు చక్కగా ఫాలో అవుతున్నారని, అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా వందనములు చెల్లిస్తున్నాను. యోసేపు యొక్క జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ని మనం చూస్తూ ఉన్నాము. 11-12 వచనాలలో 39వ అధ్యాయం 11-12 వచనాల ఆదికాండం. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవ్వరునూ అక్కడ లేరు. Probably Potiphar's wife might have sent all the male servants outside because she had a plan in her mind. తన మనస్సులో ఒక ఆలోచన ఉంది కనుక ఇంటి మనుషులలో ఎవ్వరూ అక్కడ లేకుండా చూచుకుంది. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయెను. ఇది ఆయన యొక్క జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పవచ్చు. మనం గత ఎపిసోడ్లో చదువుకున్నాము. దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటిది అపోస్తలుడు పౌలు తిమోతికి రాస్తూ 2:22లో నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము అని అంటున్నాడు. ఇప్పుడు టెండెన్సీ టు లింగర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్, పాపం సమక్షంలో మనం తారసపడుతూ దోబుచ్చులాడుతూ ఉండే ధోరణి, లేదు అంటే దాని విషయంలో జాగు చేసే ధోరణి మంచిది కాదు. మనం సురక్షితమైన పనిని చేయాల్సి ఉంటుంది. శరీరాశల నుండి సాధ్యమైనంత దూరం మనం పారిపోవాలి అనేది మనం నేర్చుకోవాలి. అందుకే కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 10:13లో అపోస్తలుడు పౌలు అంటున్నాడు, సాధారణంగా మీకు కలుగు శోధన తప్ప మరి ఏ శోధనయు మీకు కలగదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. తప్పించుకునే మార్గాన్ని ఆయన చూపిస్తాడు. అయితే ఆ మార్గాన్ని మనం తెలుసుకొని దాని ప్రకారంగా పాపం నుంచి, శరీరేచ్ఛల నుంచి, లేదంటే ఫార్నికేషన్ నుంచి, జారత్వం నుంచి దూరంగా పారిపోయే వారంగా ఉండాలి. సో జోసెఫ్ అదే పనిని ఇక్కడ చేస్తూ ఉన్నాడు. యోసేపు యొక్క శోధనను మనం చూసినట్టయితే it is strikingly parallel to the temptation that the Adam and Eve had in the Garden of Eden. ఏదెను వనంలో ఆదాము హవ్వలకు కలిగిన ఆ శోధనకు సమాంతరమైన శోధనగా కనిపిస్తుంది. స్ట్రైకింగ్లీ ప్యారలల్ టెంప్టేషన్ లాగా అనిపిస్తుంది. ఎలాగా అంటే ఆ ఏదెను వనంలో అన్ని వృక్షముల యొక్క ఫలములను వారు తినవచ్చు, కానీ ఒక్క
ఫలం, ఒక్క చెట్టు, ఒక్క వృక్షం యొక్క ఫలాన్ని మాత్రం దేవుడు తినవద్దని చెప్పాడు. ద ఫర్బిడెన్ ఫ్రూట్, అది ఫర్బిడెన్ ట్రీకి ఉన్న ఫర్బిడెన్ ఫ్రూట్ని వారు నిషేధించబడిన ఆ వృక్షం యొక్క ఫలాన్ని తినకూడదు. అయితే ఆ వృక్షం యొక్క ఫలము వ్రేలాడుతూ ఆదాము హవ్వలను ప్రలోభపెడుతూ ఉంది, టెంప్ట్ చేస్తూ ఉంది. అలాగనే ఈ పొతిఫరు ఇంటిలో అన్ని విషయాలలో కూడా యోసేపు నాకు అధికారం ఉంది, అన్నిటి మీద తనకు అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. 8వ వచనం చూడండి. నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడును లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు అని అంటున్నాడు. సో అన్ని వృక్ష ఫలాలను తినచ్చు, కానీ ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు అని దేవుడు చెప్పినప్పుడు ఆ పండు వారిని ప్రలోభ పెడుతోంది. ఇప్పుడు పొతిఫరు ఇంట్లో అన్నింటి మీద అధికారం ఉంది, అన్నింటినీ తన చేతికి అప్పగించాడు. అయితే తన భార్యను మాత్రం అప్పగించలేదు, ఎందుకంటే తన భార్య కాబట్టి. ఈ విషయాన్ని జోసెఫ్ చక్కగా అర్థం చేసుకున్నాడు కాబట్టి శోధనలో పడిపోకుండా పారిపోతూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితి ఒక ఏమంటామంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో నుంచి పారిపోతూ వెళ్ళిపోతూ ఉన్నాడు. మనం ఇఫ్ వి టర్న్ అవర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్, సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల వరకు చూద్దాం. 7వ అధ్యాయం 21 నుంచి 23 వరకు. సామెతలు 7:21 నుంచి 23 వరకు. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ చాలా విషయాలు చెప్తూ ఉంది. సిగ్గుమాలిన మొహం పెట్టుకొని 13వ వచనంలో, అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను. సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని అంటే బ్రేజన్ ఫేస్ అన్నమాట, సిగ్గులేని పని చేస్తూ ఉంది. సిగ్గుమాలిన మొహం పెట్టుకొని ఈ ఒక వ్యక్తిని బాగా టెంప్ట్ చేస్తుంది. సో అది ఏమంటుంది అంటే 19వ వచనంలో, పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళున్నాడు, అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయాడు, పున్నం నాటి వరకు ఇంటికి తిరిగి రాడు, అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను. ఇటువంటి లాలన మాటలకు యోసేపు పడిపోవట్లేదు. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానిని ఈడ్చుకొని పోయింది. ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీ, జార స్త్రీని గురించి సొలొమోను చెప్తున్నాడే ఆ స్త్రీ. వెంటనే వదకుపోవునట్లు, పశువు వదకుపోవునట్లు, పరులచే చిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లు, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. అందుకే జార స్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గం మరణశాలలకు దిగిపోవును అని ఈ జార స్త్రీని గురించి, ద క్రాఫ్టీ హార్లెట్ని గురించి సొలొమోను హెచ్చరిస్తూ ఉన్నాడు. యోసేపుకి ఈ విషయాలన్నీ కూడా తెలుసు. ఒకవేళ తన భార్య, పొతిఫర్ భార్య ప్రలోభ పెట్టింది కనుక ఆ ప్రలోభంలో, ఆ పాపంలో యోసేపు కనుక పడిపోతే వదకుపోయేటువంటి పశువులాగాను, ఉరి వద్దకు పక్షి త్వరపడినట్లుగాను తాను వెళ్ళిపోయేటువంటి వాడు. 6వ అధ్యాయం చూద్దాము. అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో
26 నుంచి 29 వరకు కూడా 26 నుంచి 29 వరకు వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తొనక మాత్రము మిగిలి ఉండును. అడల్ట్రస్ మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా. పాపంలో పడిపోతే దాని వలన వచ్చే శిక్ష తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. అనేక మంది అనుకుంటారు క్షణికమైన ఆవేశంలో పాపం చేసేసి ఆ తర్వాత దేవుని క్షమాపణ కోరుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటారు. ఒకవేళ మన ఆత్మను నరకంలో పడవేయకుండా దేవుడు రక్షించవచ్చేమో, కానీ మనం చేసిన పాపానికి ప్రతిఫలాన్ని ఈ శరీరంలో జీవించుచుండగానే అనుభవించవలసి వస్తుంది. ఒకడు తన వడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. ఇక్కడ ఎంత చాలా బాగా చెప్తున్నాడో చూడండి. ఇవన్నీ కూడా యోసేపు నాకు బాగా తెలుసు. లెవియకాండం 18వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది, నీ పొరుగు వాని భార్య యందు నీ వీర్య స్ఖలనం చేసిన ఎడల నీవు అపవిత్రతను కలుగు చేసుకుంటావు. ఆ అపవిత్రత వలన నీకు తప్పకుండా శిక్ష కలుగుతుంది. ఇప్పుడు మనం జోసెఫ్ యొక్క లైఫ్ని పరిశీలన చేస్తున్నాం కదా. బానిసల జీవితాలకు విలువలేని ఆ దినాలలో ఒక బానిస తన యజమానుని భార్యను చెరపడానికి ప్రయత్నిస్తే అకార్డింగ్ టు ది ఈజిప్షియన్ లా ఆయనకు మరణశిక్ష విధించాల్సి ఉంటుంది. అందుకే చూడండి, బానిస అనే దానిని హైలైట్ చేయడం కోసం ఈమె ఎంతో తాపత్రయపడుతూ ఉంది. ఈ పొతీఫారు యొక్క భార్య. 14వ వచనం చదువుకుందాము. తన ఇంటి మనుష్యులను పిలిచి చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు, అంటే తన భర్తని గురించి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. అంటే ఒక ఫారినర్ని. వీఆర్ ఆల్ ఈజిప్షియన్స్, బట్ దిస్ హీబ్రూ బాయ్ ఈజ్ ఫారినర్. కాబట్టి ఇటువంటి ఒక ఫారినర్ని, పరదేశిని తీసుకొని వచ్చాడు. నాతో శయనింపవలెనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని. పెద్ద కేక వేస్తే అక్కడ బయట పని చేసుకునే మనుషులందరూ పరిగెత్తుకుంటూ రావాలి, కానీ కేక పెట్టలేదు, అబద్ధం చెప్తూ ఉందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను అని వారితో చెప్పింది. హెబ్రీయుడు అంటుంది, అంటే ఒక బానిస. ఇతను ఈ బానిస ఇటువంటి కార్యాన్ని చేస్తున్నాడు అని చెప్పి జోసెఫ్ని ఒక బానిసగా అడ్రస్ చేస్తుంది పొతీఫర్ యొక్క భార్య. ఇటువంటి దారుణమైన అబద్ధం, ఒక అవుట్రేజియస్ లై చెప్తుంది యోసేపు మీద మోపుతోంది. అతని యజమానుడి ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఈ హెబ్రీ దాసుడు, 14వ వచనంలోనేమో ఒక హెబ్రీయుడు అంటుంది. ఇప్పుడేమో 17వ వచనంలో మన యొద్దకు తెచ్చిన ఈ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రం నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను అనెను. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడ్డాడు. ఇదంతా కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది. సో అందుకని
హెబ్రీ దాసుడు అని అంటుంది. అంటే దాసులైన వారు చేయకూడనటువంటి పనులు. ఆ దినాలలో దాసులు నోరెత్తి మాట్లాడటానికి కూడా అవకాశం ఉండేది కాదు. అటువంటి దాసుడు నన్నే పాడు చేయటానికి చూశాడు. కాబట్టి వీడికి మరణశిక్ష విధించాలి అనేది ఆమె యొక్క ఉద్దేశం. ఎందుకంటే దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఆ దేశంలో అది చట్టం. సో ఇటువంటి అవుట్రీజియస్ లైన్ని తన మీద మోపినందుకు యోసేపు చాలా బాధపడ్డాడు. కానీ తప్పుడు ఆరోపణకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యేసు ప్రభువుని కూడా బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఆయన మౌనంగా ఉన్నాడు. ఇదంతా కూడా మన కోసం చేశాడు. యేసు ప్రభువు ఏ విధమైన పని అయితే చేశాడో, ఇంకా యేసు ప్రభు యొక్క జననం ఈ లోకంలో జరగలేదు. ఆదికాండం గ్రంథంలోనే ఉన్నాం మనం. సో దేవుని బిడ్డలైనటువంటి వారు ఇటువంటి దైవిక లక్షణాలను కలిగి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ జోసెఫ్ ఆమెతో కనుక పాపం చేసి ఉంటే 7వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, అదే అతనికి జరిగి ఉండేది. వదకు పోయేటువంటి పశువులాగను, ఉరి వద్దకు త్వరపడే పక్షిలాగను తన యొక్క అంతం నాకు తానే ఒక దారిని ఏర్పరచుకునేటువంటి వాడు. చాలా బాధపడ్డాడు. అయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 25, 26 వచనాలు ఏం చెప్తున్నాయంటే, 16వ అధ్యాయం 25, 26 వచనాలు, తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనం? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? సో ఇక్కడ ప్రాణాన్ని పోగొట్టుకుని రక్షించుకోవాలనుకునేవారు పోగొట్టుకుంటారు. నా నిమిత్తం, దేవుని నిమిత్తం తన ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంటున్నాడు జోసెఫ్. దేవుని దృష్టిలో నేను ఇంత ఘోరమైన పాపాన్ని చేయకూడదు అని అంటున్నాడు. ఈ విధంగా 9వ వచనంలో, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందును అని తన యజమానుని భార్యతో చెప్తూ ఉన్నాడు. సో తన ప్రాణం పోయినా పర్వాలేదు, తన ప్రాణాన్ని రక్షించుకోవాలని అనుకోవడం లేదు. అక్కడ పనిచేస్తూ ఉన్నాడు కదా, తనకు తెలుసు ఆ దేశం యొక్క చట్టం ఏంటి అనేది. ఇప్పుడు తన మీదకి ఒక నేరారోపణ పెడుతూ ఉంది, నిందను మోపుతుంది. అయితే దీనికి శిక్ష ఏంటో బాగా తెలుసు. అయినా కూడా నో ప్రాబ్లం, ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు డై, ఐ విల్ డై రైచియస్లీ. నీతిమంతునిగా నేను చనిపోతాను, కానీ అపవిత్రతలో చనిపోతే నా దేవుని యొద్దకు నేను ఎలాగ వెళ్తాను అని అనుకుంటున్నాడు. యోసేపు దేవుని యందు నమ్మకం ఉంచాడు. అందుకనే ఆమె యొక్క ప్లాన్ లేదంటే ఎందుకు ఈ విధంగా ఆమె చేసింది అనే దాని గురించి ఆలోచించట్లేదు. దేవుణ్ణి నమ్ముకుంటున్నాడు. ఆ పొతీఫరు భార్యను అక్యూజ్ చేయట్లేదు. ఇటువంటి పరిస్థితులలో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీవన్ టు జిప్ హిస్ లిప్స్. మన నోరు మూసుకొని నోటికి తాళం వేసినట్టుగా మౌనంగా ఉండటం అనేది, మన క్యారెక్టర్ ఒక స్టేక్లో పడిపోతూ ఉన్నప్పుడు, మన యొక్క శీలాన్ని శంకించిన పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాం. కానీ జోసెఫ్ దగ్గర నేర్చుకోవాల్సింది తన యొక్క మౌనాన్ని నేర్చుకోవాలి మనం. ఆయన మౌనంలో గొప్పతనం ఉంది. చెప్పాలి అని అంటే ఆయన ఆమెను గురించి చాలా తక్కువగా మాట్లాడవచ్చు. ఎందుకంటే అనేక దినములుగా యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుము అని చెప్తూ ఉంది. అలాగా చాలాసార్లు 11 సంవత్సరాల పాటు తనను విసిగిస్తూ ఉంది, వేసారిపోయి ఉన్నాడు. అటువంటి పరిస్థితులలో తప్పకుండా ఆమెను గురించి చెడుగా మాట్లాడవచ్చు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఎక్కడికి వెళ్ళినా కూడా తనకు అన్ని కూడా శ్రమలే. అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు కదా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 10 వరకు, 4వ అధ్యాయం 7 నుంచి 10 వరకు, 8 నుంచి 10 వరకు చదువుదాం. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారం కాము. శ్రమ పడుతున్నాడు, అయితే ఇరికింపబడిన వారం కాము అని అంటున్నాడు. అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాము. తరంబడుచున్నను దిక్కులేని వారం కాము. పడద్రోయబడినను నశించు వారము కాము. సో అలాగా జోసెఫ్ కూడా ఎటుపోయినా శ్రమ పడుతున్నా కానీ ఇరికింపబడినట్టుగా ఫీల్ అవ్వట్లేదు. తన అన్నదమ్ములు తనను 20 షెకెల్స్కి 20 షెకెల్స్ ఆఫ్ సిల్వర్కి అమ్మేసేసారు ఇష్మాయేలీలకు. ఇష్మాయేలీలు పొతిఫర్కు అమ్మేసేసారు. పొతిఫర్ ఇంటికి వచ్చాడు. పొతిఫర్ ఇంట్లో పొతిఫర్ భార్య చేత శోధించబడుతూ ఉన్నాడు. ఎటు పోయినా కూడా శ్రమే, కానీ ఇరికింపబడట్లేదు. అపాయంలో ఉన్నాడు ఇప్పుడు, అయినప్పటికీ కూడా ఉపాయం లేనివాడు ఏమాత్రం కానే కాదు. తరం పడుతున్నాడు కానీ దిక్కులేనివాడు కాదు. పడద్రోయబడ్డాడు, అయినా కూడా నశించేటువంటి వానిగా లేనెళ్ళాడు. ఇట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ జోసెఫ్. ప్రతిరోజు ఆమె తనను విసిగిస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆమె విసిగిస్తూ ఉందో అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభువా నన్ను ఈ స్త్రీ నుంచి విడిపించు అంటున్నాడు. లార్డ్ హెల్ప్ మీ అండ్ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ దిస్ వికెడ్ ఉమన్ అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఫలితమే ఈ టర్నింగ్ పాయింట్ మనం తన యొక్క జీవితంలో చూస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ యజమాని తనను చూచి 19వ వచనంలో యజమానుడు మండిపడ్డాడు, కోపంతో మండిపడ్డాడు. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు చెరసాలలో ఉండెను. ఇప్పుడు మామూలుగా మరి చట్టం ప్రకారం అయితే యోసేపును మరణశిక్ష విధించాలి యోసేపుకు. కానీ ఆయనకు ఎందుకు మరణశిక్ష విధించబడలేదు అని అంటే, పొతీఫరుకు తన భార్య పరిస్థితి తెలుసు. అయితే ఇప్పుడు పొతీఫరు తన భార్య యొక్క గుణగణాలను ఏమాత్రము స్టేక్లో పెట్టలేడు, అగౌరవపరచలేడు. ఎందుకు అనంటే, ఒకవేళ యోసేపుకు సపోర్ట్ చేస్తే తన భార్యను అవమానించినట్లు అవుతుంది. ఇటువంటి పరిస్థితి అది అడకత్తెరలో పోక చెక్కలాగా ఉంది పరిస్థితి, పొతీఫర్ పరిస్థితి. అందుకే అతనిని మరణశిక్ష విధించకుండా ద లెస్సర్ పనిష్మెంట్ని ఎందుకు ఇచ్చాడు అని మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఎందుకు లెస్సర్ పనిష్మెంట్ ఇచ్చాడంటే, హీ నో హిస్ వైఫ్ ప్రిటీ వెల్. ఆమె మంచిది కాదన్న సంగతి తెలుసు, యోసేపు మంచోడన్న సంగతి తెలుసు. అయితే ఎటు కాని పరిస్థితులలో వారిని గురించి కష్టపెట్టబడ్డాడు. యోసేపు ఆ శ్రమను అనుభవించవలసి వచ్చింది. అందుకే రాజు ఖైదీలు ఎక్కడైతే పెట్టబడతారో అక్కడ, ఇది ఎక్కడో కాదు, అది పొతీఫర్ ఇంట్లోనే. ఎందుకంటే రాజదేహ సంరక్షక సేనాధిపతిగా ఉన్నాడు కాబట్టి రాజుగారి ఖైదీలు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పొతీఫర్ ఇంట్లోనే పెడతారు. పొతీఫర్ ఇంట్లో ఒక డంజన్ ఉంటుంది, ఒక పెద్ద గుంట ఉంటుంది. ఆ గుంటలోనే ఖైదీలు ఉంటూ ఉంటారు. సో ఈ విధంగా తనను ఖైదీలో పెట్టించారు, చెరసాలలో పెట్టారు. అయితే చూడండి, ఈ అధ్యాయంలో మనకు ఇంపార్టెంట్ వర్సెస్ అని మనం అనుకున్నాం కదా. 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం 21, 23 ఏం చెప్తుంది అంటే, యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. జోసెఫ్ లివ్డ్ ఇన్ కమ్యూనియన్ విత్ ద మోస్ట్ హై అండ్ సో ద లార్డ్ వాజ్ ఇన్ కాన్స్టెంట్ communion with him, or he was with him, he did not forsake him. ఎక్కడికి వెళ్ళినా కూడా యోసేపుతోనే ఉంచి ఉన్నాడు. యోసేపు నాకు తోడయండి, అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగజేశాడు. ఇప్పుడు మనం
యోసేపు పొతీఫర్ ఇంట్లో ఉంటే అక్కడ ఆయన చేసే పనంతా కూడా సఫలమవుతుంది. 4వ వచనం, అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసెను అని అతని యజమానుడు చూశాడు. ఖైదీలోకి వచ్చినప్పుడు చెరసాలలో ఆ చెరసాల అధిపతికి కటాక్షం కలుగునట్లుగా దేవుడు చేశాడు, ఆయన మీద కనికరపడి. ఇది the dominating theme of this chapter is the Lord God was with Joseph. యోసేపుతో దేవుడు తోడుగా ఉంటూ ఉన్నాడు. అతను చేయనిదంతా కూడా యెహోవా సఫలమగునట్లుగా చేస్తున్నాడు. He was sold to the Ishmaelites at the age of 17. 37:2 చెప్తుంది. తన అన్నలైన వారు ఇష్మాయేలీలకు 17 సంవత్సరాల వయసులో యోసేపును అమ్మివేశారు. 30 సంవత్సరాల వయసులో తాను ఐగుప్తులో 2వ అధికారిగా అపాయింట్ చేయబడ్డాడు. 30 సంవత్సరాల వయసులో 41, 46లో చదువుకోవచ్చు. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 41:1 చూడొచ్చు. అంటే మొత్తం 11 సంవత్సరాలు పొతీఫర్ ఇంట్లో ఉన్నాడు. ఇట్ టుక్ టోటలీ 13 years ఫర్ హిస్ ఎక్సాల్టేషన్. అతను ఎంత ఓపికతో ఉంటూ ఉన్నాడు అనంటే, మనం శ్రమలలో ఉంటున్నప్పుడు, అణిచివేయబడుతున్నప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముచు విశ్వాసంలో కొనసాగించటం ఎలా సాధ్యపరచుకోవాలి అంటే, యోసేపు యొక్క ఆ ఫార్ములానే మనం అనుసరించాల్సి ఉంటుంది. యెహోవా దేవుడు యోసేపు నాకు తోడై ఉన్నాడు. మనం దేవునితో కూడా కమ్యూనియన్ కలిగి ఉండాలి. యోసేపు ఏ విధంగా అయితే సర్వోన్నతుడైన దేవునితో సహవాసం కలిగి ఉన్నాడో, మనం కూడా ఆయనతో సహవాసం కలిగిన వారంగా ఉండాలి. యేసు ప్రభువు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రితో ఎల్లప్పుడూ కూడా కనెక్షన్ కలిగి ఉన్నాడు. దేవునితో మనం కనెక్షన్ కలిగి ఉంటే, కమ్యూనియన్ కలిగి ఉంటే, సహవాసం ఫెలోషిప్ కలిగి ఉంటే, మనం ఎక్కడ కూడా తొణికిసలాడే వారంగా ఉంటాం. సో మనకి ఇటువంటి పరిస్థితులు ఒకవేళ ఎగ్జాక్ట్గా ఇవే ఎదురు కాలేకపోవచ్చు. ఇప్పుడు పొతీఫరు ఒక పైలట్ లాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అంటే పాంటియస్ పైలట్, పొంతి పిలాతు యూదులను సంతోషపెట్టాలి అని అనుకుంటున్నాడు. యేసు ప్రభువుని విడిచిపెట్టేయాలని అనుకుంటున్నాడు. ఇతని యందు మరణం నాకు తగిన పాపమేది కూడా ఇతనిలో కనిపించట్లేదు అని అంటున్నాడు. అయినా కూడా మరణ శిక్షను విధించాడు. పొతీఫర్ కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే తన భార్య యొక్క గౌరవాన్ని పోగొట్టుకోలేడు. అలాగని చెప్పి యోసేపును విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే చూడండి, తన ఇంటిలోనే ఆ ప్రిజన్ ఉంది. ఆ ప్రిజన్లో తనను పెట్టినప్పుడు అక్కడ చెరసాలలో ఉన్న ఆ అధిపతి ఉన్నాడే, ఆల్రెడీ జోసెఫ్కి బాగా తెలిసినవాడు. ఎందుకంటే అదే ఇంట్లో యోసేపము పైన ఉంటున్నాడు. అదే ఇంట్లో ఆ డంజన్లో చెరసాలనగా ఒక గుంటలాగా తవ్వి దానిలో ఖైదీలను పెడుతుంటారు. అందుకనే అతనికి తెలుసు యోసేపు ఎలాంటి వాడన్న సంగతి, అతడే తప్పు చేయలేదన్న సంగతి కూడా తెలుసు. అలాగా దేవుని యొక్క బిడ్డలైన వారు తప్పు చేయరు అనేది ఒకానొక సందర్భంలో మాత్రమే అది మనకు బయటకు తెలుస్తుంది. అంతవరకు అది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ బయటపడరు. అందుకే వారు అక్కడ ఏం చేశారో అదంతా కూడా యోసేపే చేసేలాగా మొత్తం యోసేపు చేతికి అప్పగించేశాడు. యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అదే మనం ఈ పొతీఫర్ విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం అంతా కూడా యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన గనక యోసేపు 4వ వచనంలో అతడు తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. అతడు తన ఇంటి మీదను తను కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తీయుని ఇంటిని
ఆశీర్వదించాడు. పొలంలోనేమి అతనికి సమస్తము పొలంలోనేమి ఇంట్లోనేమి అతనికి కలిగిన సమస్తం మీద యెహోవా ఆశీర్వాదం ఉండటానికి కారణం యోసేపు అన్న సంగతిని గుర్తించాడు. తనకి ఇంట్లో ఏముందో లేదో కూడా తెలియదు. ఓన్లీ భోజనానికి మాత్రమే, ఆహారం తినుట తప్ప ఇంకేమీ కూడా చేయటం లేదు. చెరసాల అధిపతి కూడా అతని చేతికి, యోసేపు చేతికి సమస్తము అప్పగించేశాడు. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి నీతిమంతుడైన యోసేపు యొక్క జీవితాన్ని గురించి మనం చదువుకొని ఆయన నుంచి మనం పాఠములను నేర్చుకోవడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ప్రివిలేజ్ అని మనం చెప్పాలి. సో ఇదే మార్గంలో పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో జారత్వం నుంచి పారిపోయేలాగా మనందరం కూడా మన మోరల్ ప్యూరిటీని మనం కాపాడుకునే వారంగా ఉండాలి. అది ప్రిజన్లోనికి వెళ్ళవలసి వచ్చిన, ప్రిజన్ హౌస్లో ఉండాల్సి వచ్చిన, బానిసత్వంలో ఉండాల్సి వచ్చిన, ఏ పరిస్థితులలో అయినప్పటికీ కూడా దేవుడు మనతో తోడుగా ఉండాలి అంటే మనం ఆయనతో సహవాసం కలిగిన వారంగా ఉండాలి. అలాగ మనందరికీ కూడా దేవుడు కృప చూపించి పరిశుద్ధతను కాపాడుకునే విధంగా సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, శ్రమలలో ఉన్నా కూడా ఎటుపోయినా నాయన మరి శ్రమలు ఉన్నప్పటికీ ఇరికింపబడేవారు మాత్రం కాదు అని అపొస్తలుడు పౌలు చెప్తున్న రీతిలో యోసేపు యొక్క జీవితంలో ఎటుపోయినా శ్రమ ఉన్నది, అయినప్పటికీ కూడా ఎక్కడ ఇరికింపబడలేదు. మీ మాటలు తన హృదయంలో ఉన్నాయి ప్రభువా. మీ వాక్యము మా హృదయములలో దాచుకున్న వారంగా ఉన్నట్టయితే మమ్మలను మేము ఈ లోకం యొక్క అపవిత్రత నుంచి కాపాడుకునే వారంగా, మీ వాక్యమును బట్టి జీవించే వారంగా, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని మీరు చెప్పిన రీతిగా మా జీవితంలో ట్రాన్స్ఫార్మ్ అవునట్లు మీరు మాకు సహాయం అనుగ్రహించమని తండ్రి, క్లిష్టమైన పరిస్థితులలో మీ వైపు చూడగలిగే శక్తిని, మౌనంగా ఉండి మీ కార్యములను మా జీవితంలో చూడగలిగే పరిస్థితిని మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.